ఎప్పుడు జరగనంత ఉత్కంఠభరితంగా మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఇవాళ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు యునానిమస్ అని చెప్పి ఎలక్ట్ అయిన మన ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు కమిట్మెంట్తో ముందుకు రాలా. ఇవాళ కాంపిటీషన్ ఉంది కాబట్టి అటు జయసుధ గారు కానీ ఇటు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక కమిట్మెంట్ వచ్చారు. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు కేమ్ విత్ ఎ స్పెసిఫిక్ కమిట్మెంట్. అండ్ మా అసోసియేషన్ మంచి రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కామన్గా ఉండే ఆర్టిస్టులందరికీ కూడా ఇవాళ మా అసోసియేషన్ వేదిక కావాలి. వాళ్ళందరికీ మా అసోసియేషన్తో ఒక మంచి కనెక్టివిటీ కావాలి. అలాంటి దిశగా మేము కోరుకుంటున్నాం రావాలని. అండ్ ఐ విష్ రాజేంద్ర షుడ్ విన్. థ్యాంక్ యూ. వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడు రాని ఆర్టిస్టులు, కామన్ ఆర్టిస్టులు అంటే వాళ్ళని ఎలా చెప్పాలి అంటే అలాంటి కళాకారులు ఎంతోమంది కళాకారులు అందరూ కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. సో ఎక్కువ మంది ఓట్లు వేయటం వల్ల దట్స్ ఎ హెల్దీ సైన్. అంతమంది ఆయన ఇదే దుబాయ్ వెళ్ళారు పిల్లల పని మీద. నాకు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫినిష్ అయితే చెప్పలేదు. ఇప్పుడు 161 మార్పు జరగాలనే నేను వచ్చింది. జరగాలనుకుంటున్నా. అది ఇంకా ఇంకొక 2-3 అవర్స్ కానీ తెలియదు కదా. అట్లీస్ట్ మధ్యాహ్నం 3 కానీ తెలియదు విషయం. సో జరగాలనే కోరుకున్నాను. దానికోసం మేమందరం ఫైట్ చేస్తాం. సార్ ఈసారి ఎలక్షన్స్లో ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. దాన్ని ఎక్కువ ఒత్తిడి చేస్తున్న ఓపిక ఉన్నంతసేపు ఒత్తిడి ఉంటుంది. తర్వాత ఒకసారి బయట వచ్చాయంటే అన్ని నిజాలు బయటపడతాయని జయసుధ గారు మార్నింగ్ కామెంట్ పెట్టమనండి. వీఆర్ రెడీ. ఎవరు నిజాలు పెట్టమన్నా పెట్టమనండి. ఆల్రెడీ మన ఊకలేని పెట్టాడు కదా నిజాలు. వాటికి ఆన్సర్లు ఇవ్వమనండి. తర్వాత వాళ్ళు పెట్టుకోమనండి. థ్యాంక్ యూ.